హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిలిం క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్ రాము రాథోడ్ ఫ్యాన్స్ కి శనివారం ఎపిసోడ్ లో పెద్ద షాకే తగిలింది. అదేంటో చూసేద్దాం రండి. భావోద్వేగంగా రాము రాథోడ్ ఎలిమినేషన్. జర్నీ వీడియో వేయలేం అంటూ స్టేజ్ పై నాగార్జున. హీరోలెప్పుడు ఆట అంతు చూస్తారయ్యా, మధ్యలో వదిలేసి వెళ్ళిపోరు. ఎమోషన్ అనేది నీ బలం కావాలి కానీ బలహీనత కాకూడదు. ఆటలో నిలబడు కలబడు. విజయం ఎప్పుడు భయం అవతలే ఉంటుంది. అంటే భయాన్ని దాటితేనే విజయం వరిస్తుంది. బిగ్ బాస్ స్టేజ్ పై నాగార్జున మాట్లాడిన ఈ మాటలు చాలా మందిని ఆలోచింపజేస్తాయి. వెనకడుగు వేసే వాళ్ళకి మేలుకొలుపు లాంటి ఈ మాటల్ని రాము రాథోడ్ని ఉద్దేశించి మాట్లాడారు నాగార్జున. బిగ్ బాస్ హౌస్ లో రాము రాథోడ్ జర్నీ ముగిసింది. నేను ఇక ఈ హౌస్ లో ఉండలేను అంటూ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు రాము. గత 9 వారాలుగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న రాము తన తల్లిదండ్రుల పైన, ఇంటిపైన బెంగతో బిగ్ బాస్ హౌస్ నుంచి నిష్క్రమించాడు. నాగార్జున ఎంత బ్రతిమిలాడినా కూడా నేను ఉండలేనంటూ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు రాము రాథోడ్. అయితే వెళ్తూ వెళ్తూ పాట పాడి కంటతడి పెట్టించాడు రాము రాథోడ్. రాముని కన్విన్స్ చేయడానికి చాలాసేపు ప్రయత్నించారు నాగార్జున. అయితే రాము ఎంత చెప్పినా కూడా వెళ్తానని తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఆ సందర్భంలో నాగార్జున రాముల మధ్య ఆసక్తికరమైన చర్చ నడిచింది. రాము మాట్లాడుకుందామా అని నాగార్జున అంటే సార్ సార్ అంటూ డల్గా మాట్లాడాడు రాము. చెప్పు రాము, మాట్లాడుకుందామా, ఎలా ఉంది నీ గేమ్ అని అడిగారు నాగార్జున. ఆ మాటతో తల దించేసుకున్నాడు రాము. కొన్ని సినిమాల్లో వెనకాల రీ రికార్డింగ్ మ్యూజిక్ వేస్తారు కదా త్యాగాలు చేసినప్పుడు. ఈ వారం మొత్తం నీ ఆట చూస్తే ఆ మ్యూజిక్ ని వాయించేలా అనిపించింది.